అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న చింతా రుక్మేందర్ రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు చూస్తుండగా 2025 సంవత్సరం అయిపోయింది. సో 2026 నూతన సంవత్సరం, ఆంగ్ల సంవత్సరానికి వచ్చేసాం. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉండేదే ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని. సో ముఖ్యంగా చూసుకుంటే మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించమంటారు? 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం. ఈ మకర రాశి వాళ్ళకు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు అన్ని రాశులు చెప్పినట్టే ఈ రాశికి కూడా ఈ రాశి యొక్క ప్రత్యేకమైన విషయాలు కొన్ని మాట్లాడుకున్న తర్వాత సంవత్సర ఫలితంలోకి వెళ్దాం. ఈ మకర రాశి అంటే కాలపురుషుడికి 10వ రాశి. కాలపురుషుడికి 10వ రాశి అంటే కర్మరాశి. ఎవరు ఏ వృత్తి చేస్తారు, ఏ వృత్తిలో స్థిరపడతారు. కర్మ అంటేనే పని, కర్మరాశి అంటే పని రాశి అని అర్థం. నిత్యం పని చేసేవాళ్ళు ఈ రాశిలో పుడతారు, ఆదాయం ఉన్నా ఆదాయం లేకపోయినా. మన కాలపురుష తత్వంలో మోకాళ్ళు సూచిస్తుంది. ధనుసు రాశి మనం తొడలను సూచిస్తే అందుకు తర్వాత వచ్చేటువంటి మోకాళ్ళను సూచించేటువంటిది. ఇప్పుడు మోకాళ్ళలో చెప్పులు మార్చుకుంటూ ఉంటారు చూడండి, గుజ్జు తక్కువ అయిపోయింది, అరిగిపోయినాయి. ఇదే ఈ రాశి యొక్క తత్వమే అది. అదే యుక్త వయసులో ఉండి కూడా మోకాళ్ళలో శక్తి లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. ఇంత చిన్న వయసులో నీకేంద్ర ఒక 60 సంవత్సరాల వ్యక్తికి మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే అర్థము అంటే ఈ రాశి బలహీనంగా ఉన్న వాళ్ళకి మోకాళ్ళు స్ట్రాంగ్గా ఉండని అర్థం. ముఖ్యంగా అథ్లెటిక్స్ వాళ్ళంతా ఎగిరి దూకుతూ ఉంటారు. మోకాళ్ళలో శక్తి లేకపోతే అక్కడ కానీ జాయింట్స్ క్లారిటీ లేకపోతే ఇరిగిపోతాయి కాళ్ళు. ఒక మంచి అంటే ఈ మన శరీరంలో ఎక్కడైతే ఒక్కొక్క చోట ఒక్కొక్క శక్తి ఉంటుంది, ప్రత్యేకత. ఈ మోకాళ్ళ శక్తి ఈ రాశిలో ఉంటుంది. ఇదే విధంగా కర్మరాశినని కాబట్టి వీళ్ళు ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. నష్టం వచ్చింది అనుకోండి, పనిచేసి మళ్ళీ 200% పనిచేస్తారు. మళ్ళీ నష్టం వచ్చింది అనుకో మళ్ళీ 300% పనిచేస్తారు. మళ్ళీ నష్టం వచ్చింది 400% అంటే లాభం వచ్చే వరకు కష్టపడుతూనే ఉంటారు. వీళ్ళు భయపడరు. అంటే పని చేసే వాళ్ళంటే ఎవరు? కర్షక కార్మిక వర్గాలు మొత్తం ప్రపంచంలో లేబర్ డిపార్ట్మెంట్ మొత్తం ఇదే. 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు అంటే పోతూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు కానీ లేకపోతే ఇండస్ట్రీస్ లేవు. ఓటర్స్ ఎవరైనా ఎలక్షన్లో గెలిపించాలంటే ఈ రాశి వాళ్ళే, ఈ రాశి స్వభావంలో ఉంటుంది. తిరుగుబాట్లు, విప్లవాలు, ప్రజల తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు, అది ఆంగ్లేయులపైన తిరుగుబాటు, ఇంత మకర రాశి ఎఫెక్టే. ఎదురు తిరగడం అంతా మకర రాశి. కార్మిక సంఘాల ఆందోళన ఎన్నిసార్లు చేయలేదు? మాకు జీతాలు పెంచాలి, మా కోరికలు నెరవేర్చాలి అని ఆందోళన అంతా కూడా ఇదే. అట్టడుగు వర్గాలలో ధర్నాలు చేస్తారు, అత్యున్న స్థాయి వాళ్ళు ధర్నాలు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం లోటు ఉండదు కాబట్టి ఇది సూచిస్తుంది. అంటే వీళ్ళు పనియే దైవం అని నమ్మిన వాళ్ళు. అంటే కమ్మున కూర్చొని వీళ్ళు కూర్చోరు, పని చేస్తే డబ్బులు వస్తుంది, మరి పని చేసుకుందాము, ఏమి చేయకుండా నేనేమి చేయకుండా నాకు ఎదురు ఉంటే ఎలా వస్తుంది అని చెప్పేదానికి తార్కాణం వీళ్ళే. కాబట్టి ఒక సూపర్ మార్కెట్ పెడుతున్నారంటే అక్కడ ఒక 50 మంది సేల్స్ గర్ల్స్ కావాలంటే మకర రాశి ప్రభావంలోనే వాళ్ళు వస్తారు. సేల్స్ బాయ్స్ కావాలంటే మకర రాశి ప్రభావంలో 100 వచ్చి వాళ్ళు పని చేయకపోతే వాడు 10 కోట్లు పెట్టిన ప్రయోజనం లేదు. ఫైనల్గా వీళ్ళే మొత్తం అమ్మ పెట్టేది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేసి. కాబట్టి ప్రపంచమంతా ఈ క్యాడర్ ఉంది కదా. కాబట్టి ఎక్కడ కష్టం ఉంటుందో, ఎక్కడ కష్టంగా పనిచేస్తుంటారో అదంతా మకర రాశి ప్రభావంలో ఉంటుంది. ఈ రాశి వాళ్ళ ప్రత్యేకత పుట్టిన మొదలుకొని చచ్చే వరకు ఏదో చనిపోయిన కూడా ఏదో ఒక పని చేస్తూ చనిపోతారు వీళ్ళు. కనీసం పుస్తకం చదువుతూ ప్రాణం వెళ్తారు, అట్లుంటుంది. ఇప్పుడు వర్కే నడవకపోతే ప్రపంచంలో ఏది తయారవుతుంది? అది మకర రాశి యొక్క ప్రాధాన్యత. ఇప్పుడు మకర రాశి లేకపోతే ఏది ఉత్పత్తి జరగదు, ఏ వస్తువు మనకు తయారు కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వదు. ఇంకా ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శనేశ్వరుడు 3వ ఇంట్లో ఉండడం ప్లస్ పాయింట్, రాహు 2వ ఇంట్లో ఉండడం ప్లస్ పాయింట్. ఇది తీసుకుంటే లాభం వీళ్ళకి ఇంకెత్తతో ఏమున్నాయి బెనిఫిట్స్. శుక్రుడు బుధుడు ద్వితీయ స్థానానికి వస్తున్నారు, కాలసర్ప దోష ప్రభావంలో వచ్చినా కానీ సప్తగ్రహ కూటంలో వస్తున్నారు, అది ప్లస్ పాయింట్. గురువు 6వ ఇంట్లో ఉన్నాడు, అది మంచిది కాదు. ఇక తీసుకుంటే అష్టమంలో కేతు ఉన్నాడు, అది మంచిది కాదు. అంటే ఒక విధంగా 60-40 అని చెప్పచ్చు. 40 నెగటివ్, 60 పాజిటివ్ ఉంది. నెగటివే మొత్తం లేదు, పాజిటివ్ కూడా ఉంది. వీళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏమంటే వీళ్ళు స్వతహా కష్టపడతారు, అది లైఫ్ టైం ప్లస్ పాయింట్.
వీళ్ళ కష్టం ఎక్కువ, గుర్తింపు తక్కువ. కష్టం ఎక్కువ, ఆదాయం తక్కువ. వీళ్ళ కంపెనీలో పోతే వాళ్ళు ఒక 10,000 జీతం ఇస్తే ₹1,00,000 పనిచేసి పెడతారు. దాన్ని వాళ్ళు చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. కానీ 10,000 ఇస్తారు. ఇంత కష్టపడే ఇంకొక 2,000 ఎక్స్ట్రా అవుతుందని అనుకోరు. మనం ఇంత చేస్తే మనకి ఏదైనా ఇస్తారో, చేసి చూపిద్దాం, చేసి చూపించగా ఉంటే అడగదామని వీళ్ళు అనుకుంటారు. అడిగారనుకో, నిన్ను మేము అడిగినామంటారు. వాళ్ళకి ఒప్పదు, మనసు ఒప్పదు. లేదు వీళ్ళు విసుగు చెందారనుకో, ఇంకో కంపెనీ మారుతారు. అట్లా కంపెనీలు మారుతుంటారు. వాళ్ళ దగ్గర నిజాయితీ లేదు, మనం కష్టపడి ఎంతో పని చేస్తున్నాము, మనం పోయిన తర్వాత ప్రొడక్షన్ పెరిగింది, ఇటు ఆలోచించినా కానీ వీళ్ళకు న్యాయం జరగదు. వీళ్ళని కానీ గుర్తిస్తే మల్టిపుల్ టైమ్స్ ఆ సంస్థలు డెవలప్ అయిపోతాయి. జ్యోతిషం చూసుకుని మకర రాశిలో ఉండే వాళ్ళనే ఎంప్లాయీస్కి పెట్టుకుంటే ఊహించిన స్థాయికి ఎత్తిపోలేకపోతారు. కానీ వీళ్ళకి బెనిఫిట్స్ చేయాలి. వీళ్ళు వన్ ఫైన్ డే వీళ్ళు ఏం చేస్తారంటే సొంతంగా ఏదైనా పెట్టుకుంటారు, మన పని మనం చేసుకుందాం అనేసి. కాబట్టి వీళ్ళకి ఆ లక్షణం ఉంది. కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. వీళ్ళు గమ్మునే ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఈ రాశిలో ఉండే ముసలు అయిపోయారు అనుకో, అప్పుడు కూడా దాన్ని సర్దనం దీన్ని సర్దనం చేస్తూ ఉంటారు. ఈ ముసలు గమ్మునే ఉండరు, ఒకచోట కూర్చోవచ్చు కదా, ఏడైతే అన్ని పెడతా ఉంటారు. ఈ రాశి వాళ్ళే వాళ్ళు గమ్మునే ఉంటారు. తిడితే కూడా వాళ్ళు ఏదో ఒకటి చేసి పెడతారు. ఇంట్లో అందరూ ఎత్తుక్కున్న వస్తువు వీళ్ళు అడిగితే వీళ్ళు ఎత్తిస్తారు. అప్పుడు మనకు విలువలు అప్పుడు తెలుస్తుంది. ఏం కనిపించదు వీళ్ళని అడిగేస్తారు. వీళ్ళని అడగలేదంటే అది కనిపించదు, ఎడ బారేసుకుంటారు. అది వీళ్ళ యొక్క గొప్పతనం. కాబట్టి వీళ్ళకి సహజంగా లక్షణం ఉంది. కాబట్టి ఏలి నర్సన ఉన్నా వీళ్ళకి సంబంధం లేదు, గురుబలం లేకుండా వీళ్ళకి సంబంధం లేదు. ఏమి ఎంత బాగాలేదని చెప్తున్నా వీళ్ళు పని చేస్తూ ఉంటారు, ఎంతో కొంత ఫలితాన్ని తీసుకుంటూనే ఉంటారు. అది వీళ్ళ గొప్పతనం. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు శని బాగున్నాడు 3వ ఇంట్లో, ద్వితీయంలో రాహు మంచివాడే వీళ్ళకు. ఏమన్నా ద్వితీయ రాహు అది ఇదంటే నమ్మాల్సిన పని లేదు. ద్వితీయ రాహు వీళ్ళకి మంచివాడు. కుంభరాశి అతను మూల త్రికోణ రాశి. కాబట్టి అక్కడ రాహు బెనిఫిటే ఇస్తాడు, మల్టిపుల్ బెనిఫిట్ ఇస్తాడు. శుక్రుడు బుధుడు కూడా ప్రయాణిస్తూ అక్కడ వచ్చి రాహుతో కలుస్తున్నారు. వాళ్ళంతా మిత్రులే, మిత్రగ్రహాల కలయిక ధనస్థానంలో కలుస్తూ ఉంది. కాబట్టి వీళ్ళకు అనుకూలమైనటువంటి పై ఆఫీసర్లు కావచ్చు, లేదు ఇంకేదైనా స్నేహితులు కావచ్చు, సహకరిస్తారు బెనిఫిట్స్కి. నీకు టాలెంట్ ఉంది కదా, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇద్దరు కలిసి వ్యాపారం చేద్దాం. డబ్బు ఉండే మంది నాలెడ్జ్ ఉండదు, నాలెడ్జ్ ఉండే డబ్బు ఉండదు. ఈ రెండు కలిసి అంటే ఒక మంచి ఉత్పత్తి జరుగుతుంది. ఇటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి అష్టమ కేతు అంత మంచోడు కాదు. కాబట్టి దీనికి ఏం చేయాలంటే కొబ్బరికాయ పరిహారం చేసుకోవాలి. కొబ్బరికాయ పరిహారం అంటే అష్టమ స్థానం అంటే బాత్రూమ్ అంటూ ఉంటాను. మామూలుగా బాత్రూంలో కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. వీళ్ళకి కూడా తలకు 3 చుట్లు తీసి కొబ్బరికాయ ఒకటి దిష్టి కొడతా ఉండొచ్చు. కేతువుని తల్లైన వాడు కదా, కాబట్టి తలకు దిష్టి తీసుకుని కొట్టడంలో కొబ్బరికాయ అదే కేతు పరిహారం. అది అష్టమ స్థానంలో కేతువుడు కాబట్టి మన తల మీద ఉన్న వెంట్రుకలు కేతు గ్రహము. ఎక్స్టర్నల్ బోన్స్ అంటే ఏమి, బయటికి కనిపించే ఎముకలు, వెంట్రుకలు, గోర్లు, పండ్లు. ఇది రాహువు, ఇది కుజుడు, ఇది కేతు. కేతు అంటే ఆటంకాలు ఇస్తాడు. కాబట్టి ఏం చేయాలి, 3 నెలలకు 4 నెలలకు ఒకసారి గుండు కొడుతూనే ఉండాలి. ఆటంకాలు ఏం చేస్తుంది, కేతుని తొలగిచ్చేస్తున్నాం. చాలామంది కొంచెం రాగానే వేడవుతుడు గుండు కూడా వస్తుంటారు. వీడు ఎప్పుడు చూసినా గుండులోనే కనిపిస్తుంటాడు. వాడికి ఆటంకాలే ఉండవు, పోతూ ఉంటాయి. అది వ్యతిరేక గ్రహానికి సంబంధించినటువంటి దాన్ని మనం తీస్తూ ఉండాలి. ఇంతే చాలు, సింపుల్. ఈ కాలసర్పదోష ప్రభావానికి గరుక్ మంత్ర ఆరాధన, గరుడ ఆరాధన నేను చెప్పాను ఇంతకుముందు రాసుల వాళ్ళకు కూడా. రింగ్ వేసుకోవచ్చు గరుడ సింబల్తో, డాలర్ వేసుకోవచ్చు, టాటూ వేసుకోవచ్చు, ఇంట్లో పెద్ద పెద్ద పోస్టర్స్ వేసుకోవచ్చు, గద్ద కనిపిస్తే నమస్కారం చేసుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి కూడా ఎదుర్కొంటాడు, వెళ్ళి కూర్చుంటావచ్చు. చక్కగా ఒక 5 అరటి పండ్లతో ఒక మాల చేసి అరటి పండ్ల మాల ఆయన మెడలో వేయచ్చు, నైవేద్యంతో మాల. ఇట్లా ప్రత్యేకంగా పూజించాలి దేవుని. ఎప్పుడు పూలమాల వేస్తూ ఉంటే ఏముంటుంది, చుట్టూ విడి పుష్పాలు పెట్టి, చుట్టూ దీపాలు పెట్టి, కొబ్బరికాయ అరటి పండ్లు ఇట్లా పెట్టి ఆరాధించవచ్చు. చాలా అద్భుతమైన శక్తి వస్తుంది. కాబట్టి వీళ్ళకు సర్పదోషం కూడా అప్పుడు పని చేయదు. కాబట్టి ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చాలా చక్కటి ఫలితాలు అయితే వస్తాయి. గురుగారు, ఓవరాల్గా మరి రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు ఈ ఇయర్? ఇక్కడ నేను ఒకటే చెప్పేస్తాను ఫస్టే, కర్షక కార్మిక వర్గాలకు సంబంధించిన రాశి అనేసి. ప్రపంచంలో రైతే రాజు, ఎప్పుడు కష్టపడే రైతు అంటూ ఉంటారు. మరి ఈ మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళు కష్టపడే లక్ష్యం ఉంటుంది. కాబట్టి రైతైనా, ఫ్యాక్టరీలో కార్మికుడైనా, ఇంకో చోట పనిచేసే వాచ్మెన్ అయినా, ఇంకొక పైలట్ అయినా నిజాయితీగా పనిచేస్తుంటారు. వీళ్ళ ఫలితం వీళ్ళకి వస్తూనే ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం వచ్చినటువంటి కొన్ని రకాల తాకడాల వల్ల నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే వీళ్ళు పూర్ణంగా ఫలితాన్ని తీసుకుంటారు. ఓవరాల్గా ఈ 2026లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని కూడా పూజించాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు.